రెండు పడకల ఇల్లు కోసం వరంగల్ దేశాయిపేట జర్నలిస్ట్ రెండు పడకల ఇళ్ల వద్ద తూర్పు జర్నలిస్టుల దీక్షలు ప్రారంభమయ్యాయి. గత పాలకులు జర్నలిస్ట్ కోసం రెండు పడకల ఇల్లు నిర్మించినప్పటికీ ఇవ్వకపోవడంతో నేటికి ఈ ప్రభుత్వంలో కూడా ఇవ్వని దుస్థితి. జర్నలిస్టుల ఇండ్లను ఇచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు తూర్పు జర్నలిస్టులు. जोहार जर्नलिस्ट वीरలకు जोहार 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 సాగరనకు जोहार 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 హక్కులకై మన హక్కులకై డబుల్ బెడ్రూమ్లు తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు తమ డబుల్ బెడ్రూమ్ సాధన కోసం ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి శాసనసభ్యులు అయితేంది, మంత్రులు అయితేంది, డబుల్ బెడ్రూమ్లు కోసం మేము పాటుపడ్డ విషయం వాళ్ళందరికీ తెలిసిందే. మా కోసమే నిర్మించిన ఇండ్లను ఇచ్చుట్లో ఈ జాప్యాన్ని గత 15 ఏళ్ళుగా మేము 15 నెలలుగా జరుగుతుంది. అంతకుముందు కూడా శాసనసభ్యులు మా కోసమే నిర్మితం చేశాడని చెప్పినప్పటికీ అది ప్రభుత్వంలోనైనా మా సమస్యలను గుర్తించి ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూములు అందజేయాలని మేము కోరుతున్నాం. మేమేం ఎలాంటి గుంతమ్మ కోరికలు కాదు. అందరు ఇక్కడున్న తూర్పు జర్నలిస్టులు అంతా దాదాపు నిరుపేదలే, ఒకరిద్దరు తప్ప కానీ దాదాపు 100% బీపీఎల్ కింద వచ్చేవాళ్ళే. మా పేరు మీదనే నిర్మించిన కోట్లాది రూపాయల ఈ భవనాలు శిథిలావస్థకు చేరే పరిస్థితి ఉన్నది. అన్నీ ఇప్పటికే ధ్వంసమైపోయినాయి. ఇక్కడ ఉన్న అసాంఘిక శక్తులకు ఇవి నిలయాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలి. ఈ డబుల్ బెడ్రూములు జర్నలిస్టులకు ఇచ్చి వారి చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని మేమంతా తూర్పు వర్కింగ్ జర్నలిస్టులమంతా ఏకముక్త కంఠంతో కోరటం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఏంది, అధికారులు ఏంది, ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.